హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇలా పాతగా ఉన్న మిక్సీని కొత్త దానిలా ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా నేను వంట సోడా తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో వంట సోడా వేస్తున్నాను. ఈ వంట సోడా వేసిన తర్వాత విమ్ లిక్విడ్ వేస్తున్నాను. ఇది కూడా వేసిన తర్వాత ఇందులోనే వెనిగర్ని యాడ్ చేస్తున్నాను నేను. మీకు వెనిగర్ ఒకవేళ లేదు అనుకుంటే కనుక నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా వేసిన తర్వాత పేస్ట్ లాగా దీన్ని ఒక బ్రష్ సహాయంతో, టూత్ బ్రష్ సహాయంతో ఇలా అంతా కలపాలి. కలిపిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను నేను. ఇక్కడ స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత ఈ మిక్సీ అంతా కూడా ఈ పేస్ట్ని అప్లై చేయాలి. ఎక్కడెక్కడైతే మనకు ఎక్కువ ఉంది, ఇలా డస్ట్ లాగా ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువ అప్లై చేయండి. నేను యాక్చువల్గా అయితే మేము ఇప్పుడు వాడే మిక్సీ వేరేది ఉందండి, చాలా సంవత్సరాల కిందది ఇది. ఇప్పుడు యాక్చువల్గా వేరే వాడుతున్నానని చెప్పాను కదా, ఆ మిక్సీ తీసుకొని కూడా 15 ఇయర్స్ అయింది. అది కొంచెం ఇప్పుడు రిపేర్కి వెళ్ళింది. అయితే నాకు ఇప్పుడు మిక్సీ అవసరం పడితే మళ్ళీ ఈ పాత మిక్సీని అయితే నేను తీసాను. అది యూజ్ చేసుకుందామని చూసరికి ఇది చాలా మొత్తము ఇలా డస్ట్ వచ్చేసి చాలా ఇట్లా పట్టుకున్నట్టు అయిపోయిందండి, జిడ్డంతా కూడా. దాన్ని ఒకసారి క్లీన్ చేసి యూజ్ చేసుకోవాలి కదా, ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో కూడా మీరు కూడా ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇద్దామనుకున్నాం మేము. అలా ఇద్దామనుకున్నప్పుడు ఏంటంటే ఈ మిక్సీ వాల్యూ మాకు ఒక 200-300 వాల్యూ వచ్చేట్టు వాళ్ళు అందులో డిస్కౌంట్ చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంకా దానికి ఎందుకులే, ఇది ఎలాగో వర్కింగ్లోనే ఉంది కదా, ఇది యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది ఇలాగే ఉంచుకున్నాము. ఇప్పుడు ఇలా అప్లై చేస్తుంటే మనకి ఈ పైన పార్ట్ ఈ చిన్నగా ఉంటుంది కదండి మిక్సీ మనం జార్ పెట్టే ప్లేస్లో, ఆ చిన్న ప్లేస్లో స్క్రబ్బర్ పట్టదు కాబట్టి ఇలాంటి ప్లేస్లో మనం టూత్ బ్రష్, దానికి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ని టూత్ బ్రష్ సహాయంతో ఇలా అంతా కూడా అప్లై చేయాలి. ఇప్పుడు మనకు అప్లై చేస్తుంటేనే తెలిసిపోతుంది, అందులో అంత బ్లాక్ మొత్తం వచ్చిన డస్ట్ అంతా కూడా మనం అప్లై చేసేటప్పుడే వచ్చేస్తుంది. ఇది చాలా కొంచెం ఎక్కువ రోజుల నుండి ఇలా పట్టుకొని ఉందండి జిడ్డులాగా, అందుకని కొంచెం ఎక్కువ మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మిక్సీని అయితే మనము తొందరగానే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. అయినా కూడా తొందరనే అయిపోయిందండి. ఇప్పుడైతే ఈ కార్నర్లో కూడా మనము ఈ వైర్ పెట్టే ప్లేస్ కానీ కార్నర్ కానీ ఈ అంతా కూడా ఈ బ్రష్తోనే మనం అంతా క్లీన్ చేసుకోవాలి, అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ వైర్కి కూడా నేను ఇదంతా కూడా అప్లై చేస్తున్నాను. ఇది నేను ఎక్కువ లిక్విడ్ లాగా చేయలేదండి, ఎందుకంటే ఇది మనకి కరెంట్తో నడిచే వస్తువు కాబట్టి అందులోకి లోపలికి ఎక్కడైనా మనకి వాటర్ లాగా ఇది పోయింది అనుకోండి, అప్పుడు ఆ మోటార్ పడే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని నేను ఎక్కువ లిక్విడ్ లాగా కాకుండా ఇలా పేస్ట్ లాగా దీన్ని తయారు చేశాను. ఇప్పుడు ఈ వైర్ పెట్టే ఈ ప్లగ్ ప్లేస్లో కూడా ఇదంతా కూడా అప్లై చేస్తున్నాను. వీడియో లెందీ అవుతుందని ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికి కూడా మొత్తం అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మిక్సీ ఇలా ఉంది. ఇప్పుడైతే దీన్ని మొత్తం ఒక క్లాత్ సహాయంతో మొత్తం క్లీన్ చేశాను నేను. చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ ప్లేస్లో మనకి అంత బ్లాక్గా అలాగే ఉండిపోయింది కదా. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక కత్తెర సీజర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని దానికి కొంచెం కాటన్ పెట్టేసి ఇలా కార్నర్లో ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా కూడా ఇలా క్లీన్ చేయండి. చేసేస్తే మనకి ఇదంతా కూడా తొందరగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ కాటన్కి కూడా అంత బ్లాకిష్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ సందులాగా ఉంది కదా, ఈ గ్యాప్ ప్లేస్లో కూడా ఇలాగే ఈ కొంచెం సీజర్కి కాటన్ పెట్టేసి ఇలా క్లీన్ చేసేయండి. చాలా క్లీన్ అయిపోతుందని, ఎంత నీట్గా అంటే అంత నీట్గా అయిపోతుంది, మీరే ఆశ్చర్యపోతారండి. చాలా అంటే చాలా నీట్గా అయ్యిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా అవుతుందండి. మీ మిక్సీ కూడా ఇలా నీట్గా క్లీన్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.